దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మమ్మల్ని ఇక్కడ బలపరిచి అయ్యా నీ కృపలో నిలబెట్టి తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువా నీకు వందనాలు అయ్యా. నీ కృపలో ప్రభువా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టావు. నీ కాపుదల కాస్తూ ప్రభువా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు అయ్యా. నీ వాక్య ధ్యానాన్ని తండ్రి ధ్యానించబోచుండగా తండ్రి నీ కాపుదలనివ్వండి, సహాయాన్ని దయచేయండి, నీ ప్రేమనివ్వండి తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి తండ్రి. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వినగలిగిన మనస్సును, గ్రహింపగలిగిన శక్తిని దయచేయండి తండ్రి. నేను కాదయ్యా మాట్లాడేది మీరే, మీరు మాట్లాడితే బాగుంటుంది ప్రభువా అయ్యా. మీరే మాట్లాడి మీ జనులకు మీ వాక్కును వినిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటండి? ఆలయ శుద్ధీకరణ. ఈరోజు మనకిచ్చిన అంశం ఆలయ శుద్ధీకరణ. మొన్ననే మనం మట్లాదివారం చేసుకున్నాం కదా. ఎందుకు? యేసు ప్రభు వారిని యెరూషలేములో ఆయన్ని ఖర్జూర మట్టలు తమ వస్త్రాలు రోడ్డు పొరుగున పరిచి ఆయన్ని చిన్న గాడిద మీద ఊరేగించిన సందర్భంగా మట్లాదివారం జరుపుకున్నాం. యేసు ప్రభు వారు ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఆయన యెరూషలేము నుంచి బేతనియా ప్రాంతానికి వచ్చాడు. బేతనియా నుంచి మరలా యెరూషలేముకు వస్తుండగా మార్గ మధ్యంలో అంజూరపు చెట్టును శపించడం జరిగింది. నిన్న పాస్టర్ గారు చెప్పారు కదా, అంజూరపు చెట్టును శపించడం జరిగింది. అయితే బేతనియా నుంచి యేసు ప్రభు వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు. యెరూషలేము ప్రాంతంలో యెరూషలేములోని దేవాలయానికి వచ్చాడు. ఆయన దేవాలయంలో ఆయన అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి, అక్కడ జరుగుతున్న ఆ క్రయ విక్రయాలను బట్టి, వ్యాపారాన్ని బట్టి ఆయన కోపపడి మాట్లాడటం జరిగింది. సహోదరి చదివింది కదా. అయితే అక్కడ ఎందుకు ఇలా జరిగింది అనేదాన్ని ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని క్లుప్తంగా చెప్పుకొని మన వాక్య ధ్యానానికి వెళ్దాం. యేసు ప్రభు వారు బేతనియా ప్రాంతం నుంచి యెరూషలేములోని దేవాలయానికి వచ్చాడండి. అక్కడ వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. క్రయ విక్రయం అంటే అమ్మటం కొనటం జరుగుతుంది. అక్కడ పశువులు, గొడ్లు, గొర్రెలు, పావురాలు, గువ్వలు, ఇంకా రోకలు మార్చేవాళ్ళు వీళ్ళంతా కూర్చోవటం చూసి యేసు ప్రభు వారు కోపపడి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ పశువులందరినీ కొరడాలతో కొట్టి వాటిని వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బల్లలన్నిటినీ పడగొట్టి యేసు ప్రభు వారు, నా మందిరం సమస్త జనులకు, సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, దాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని కోపపడటం జరిగింది. అయితే అక్కడున్న జనులంతా ఇది నిజమే కదా అని ఆశ్చర్యపోయారు. అక్కడున్న పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభు వారిని, ఇదంతా చేస్తున్నావు కదా, ఇంత చేసావు కదా, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మాకు ఒక సూచక క్రియ చేయి అని అంటే, ఈ దేవాలయాన్ని పడేయండి, నేను 3 రోజుల్లో కడతానని చెప్పి యేసు ప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టారు. 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని కట్టారు. ఈయన ఈ దేవాలయాన్ని పడేస్తే 3 రోజుల్లో కడతాడంట అని పరిసయ్యులంతా ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన మాట్లాడింది ఆయన దేహమును గురించి మాట్లాడారు. అయితే యేసు ప్రభు వారు, ఇది జరిగింది అక్కడ విషయం. యేసు ప్రభు వారు అసలు అక్కడ ఎందుకు వెళ్ళారు? అక్కడ అంతమంది జనులు ఎందుకు ఉన్నారండి? అక్కడ ఎందుకు వెళ్ళారు యేసు ప్రభు వారు? మనం చూసుకుంటే ఇవన్నీ తెలియాలంటే యేసు ప్రభు వారు అక్కడ ఎందుకు వెళ్ళారో, అక్కడ అంతమంది జనులు ఎందుకున్నారో, అక్కడ క్రయ విక్రయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియాలంటే మనం పాత నిబంధనలోకి వెళ్ళాలి. చరిత్రలోనికి వెళ్తే
మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరించవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరించవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పంటగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిన కనబడాలి. సంవత్సరానికి ఎన్నిసార్లు రావాలంట? 3 సార్లు. ఆ రోజు పస్కా పండగ సమీపించిన రోజు, పస్కా పండగ సమీపిస్తుంది కాబట్టి యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. అయితే ఇక్కడ పాత నిబంధనలో సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి రావాలి. యెరూషలేములో ఉన్న దేవాలయానికి రావాలి. ఎవరో? యూదులు, ఇశ్రాయేలీలంతా. పురుషులందరూ రావాలి. ఎవరెవరు రావాలండి? పురుషులంతా రావాలంట. వచ్చేవాళ్ళు ఎట్లా రావాలి? ఒట్టి చేతులతో రాకూడదు. వచ్చేవాళ్ళు దేన్ని తీసుకొని రావాలంటే పంటలో భాగాన్ని తీసుకొని రావాలంట. అయితే ఈ పస్కా పండగ రోజు ఇశ్రాయేలీలకి పెద్ద పండగ ఏదన్నా ఉందంటే అది పస్కా పండుగ. పస్కా పండుగ రోజు అండి యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు వారు ఉన్న ఆ సమయంలో, ఆ కాలంలో ఒక పస్కా పండుగ రోజే 2,50,000 గొర్రెలు వధింపబడతాయంట. 2,50,000 గొర్రెలు వధింపబడి వాటిని వధించటానికి 600 మందికి పైగా యాజకులు నియమింపబడ్డారంట. ఎప్పుడు? యేసు ప్రభు వారి సమయంలో, ఆ సమయంలో. అయితే ఒక్కొక్క గొర్రె వధింపబడే ఒక్కొక్క గొర్రె వెంబడి 2 మనుషుల్ని అలౌ చేస్తారంట. అంటే 2 మనుషుల్ని దేవాలయంలోనికి రావటానికి అనుమతి. 2 మనుషుల్ని ఒక్క గొర్రె వెంబడి. ఎందుకంటే అటు ఇటు పట్టుకుంటే యాజకుడు అనేవాడు దాన్ని వధిస్తాడు. అయితే ఎంతమంది? 2,50,000 గొర్రెలు అంటే వధించేది. దాదాపు ఒక్కొక్క గొర్రె వెంబడి 2 మనుషులు కదా రావాల్సింది. అంటే 5 లక్షల మందికి పైగా జనులంతా అక్కడ యెరూషలేము దేవాలయంలో ఉన్నారండి. అయితే ఎందుకు వెళ్ళారంటే పండగను ఆచరించాలి కాబట్టి, దేవుడు పెట్టిన నిబంధన, నియమం తప్పకుండా ఉండాలి కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసు ప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళారు. జనులంతా కూడా అక్కడికి వచ్చారు. అయితే యేసు ప్రభు వారు వచ్చే సమయానికి ఆ ప్రాంతంలో మందిరంలో ఏం జరగాలండి? దేవాలయంలో ఏం జరగాలి? దేవాలయంలో ఆరాధన జరగాలి. ఆరాధన జరగాల్సిన ఆ స్థలంలో ఏం జరుగుతుందంట? క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అమ్మటం, కొనటం, వ్యాపారం జరుగుతుంది. ఎందుకు వ్యాపారం జరుగుతుంది అనేది మనం చూసుకుంటే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము, 22వ వచనం 23వ వచనం చదువుకుందాం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును ఆవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును
నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలిచూలు వాటిని తినవలెను. చాలండి. ఇందాక చెప్పాడు కదా దేవుడు, ఒట్టి చేతులతో దేవాలయానికి రాకూడదు. ఎట్లా రావాలి? పంటలో భాగాన్ని తీసుకొని రావాలి. ఎంత భాగాన్ని తీసుకొని రావాలో ఈ వచనంలో చెప్తున్నాడు. ఎంత భాగం? 10వ వంతు తీసుకొని రావాలంట. అంటే 100 బస్తాల పంట, వరి పంట 100 బస్తాలు అయితే దాంట్లో 10 బస్తాలు దేవాలయానికి తీసుకొని రావాలి. లేదా 50 బస్తాల గోధుమలు అయితే వాటిలో 5 బస్తాలు తీసుకొని రావాలి దేవాలయానికి. అయితే ఏమేమి తీసుకొని రావాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమేమిటి అంటే, ద్రాక్షారసములో కానీ, నూనెలో కానీ, పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలిచూలు దాన్ని తీసుకొని రావాలి. అయితే ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవాలయానికి ఎంత దూరంగా ఉన్నా సరే, పండగ రోజు పురుషులంతా వీటిలన్నిటినీ తీసుకొని దేవాలయానికి రావాలి. దేవుడు చెప్పిన నిబంధన అది, దేవుడు చెప్పిన కట్టడ అది. దాన్ని దాటకూడదు ఎవరు. అయితే నియమం పెట్టిన దేవుడే దాన్ని సులభతరం చేశాడండి. అంటే ఇన్ని గొర్రెలను కానీ, బలిచ్చే గొర్రెలను కానీ, మేకలను కానీ, గొడ్లను కానీ, ఆ అర్పించే అర్పణలకి ఆ పంటను కానీ, ఎక్కడో దూరదేశాల్లో బతుకుతున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలంటే కష్టం. వాటిలన్నింటినీ క్యారీ చేయాలంటే, అంటే మోసుకొని రావాలంటే కష్టమా కాదా? కష్టమే. మరి దేవుడు కష్టం కాబట్టి, ఇది కష్టతరంగా ఉంది కాబట్టి నిబంధన పెట్టిన దేవుడే దానికి ఒక మార్గాన్ని, సులభతరపు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే దాని కింద వచనమే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 24 నుంచి 26 దాకా చదువుకుని. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి నీవు కోరి దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరిన దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిన భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి నుండి లేవీయులను సంతోషించవలను. అయితే దేవుడు ఇవన్నీ మోసుకొని పోవాలంటే కష్టం కాబట్టి నిబంధన పెట్టిన దేవుడే సులభతరం చేశాడండి. ఏం చేశాడంటే, ఈ గొర్రెలు మేకలు బలి ఇవ్వాల్సిన ప్రతి గొర్రెలు మేకలు ఉన్నాయి కదా, వీటిలన్నింటినీ వెండి రూపంలోకి మార్చుకోవాలంట. అంటే మన దగ్గర ఒక 2 లక్షల రూపాయలు ఉంటే అయిపోతాయని తొందరగా చైన్లు చేయించుకుంటాం కదా, చైన్లు ఉంగరాలు చేయించుకుంటాం. ఆ విధంగా వీటిలన్నింటినీ మోసుకొని పోవటం కష్టం కాబట్టి వెండి రూపంలోకి మార్చుకోవాలంట. వెండి రూపంలోకి మార్చుకొని యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యెరూషలేములో వాటిని మరలా నువ్వేమైతే బలి ఇవ్వాలనుకుంటున్నావో, ఏమైతే అర్పించాలనుకుంటున్నావో, నీ పంట ఏదైతే, వాటిని మరలా నువ్వు మార్పిడి చేసుకోవాలి. ఇది దేవుడు పెట్టిన నిబంధన, అంటే నియమం. సులభతరం చేశాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలీలకే కాదండి, ఇక్కడ మనకు కూడా నిబంధన పెట్టి అది కష్టంగా ఉంది కాబట్టి దాన్ని సులభతరం చేశాడు. ఏంటంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే కష్టం, అవునా? పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు తెలియదు. మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే కష్టం, దాన్ని అనుసరించాలంటే ఎలానో తెలియదు. అయితే దేవుడు ఒక సులభతరపు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే యేసు అనే మార్గం. యేసు ప్రభువుని వెంబడిస్తే చాలు, మనం ఆయనలో ఉంటే చాలు, ఆయన వెంబడి నడిస్తే చాలు. పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు తెలియదు కాబట్టి ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చి పరిశుద్ధంగా జీవించి మాదిరికరంగా ఉండి ఇలా పరిశుద్ధంగా జీవించని చెప్పాడు ఆయన. అంటే పరిశుద్ధంగా జీవించడం ఎలానో మనకు తెలియదు కాబట్టి సులభతరం చేశాడు యేసు ప్రభు వారు. దేవుడు పరలోకం వెళ్ళాలంటే కష్టం, పరలోకము ఆయన వెళ్ళి మనల్ని ఆయన వెంబడి నడిపిస్తున్నాడండి.
ఆయన వెంట నడిస్తే చాలు, ఆయనలా ఉంటే చాలు. యేసులాగే ఉండాలని, యేసుతోనే నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఆయన వెంట నడిస్తే చాలండి, మనం పరలోకం వెళ్తాం. ఆయనతో ఉంటే చాలు, యేసు ప్రభు వారి వెంట ఉంటే చాలు, పరలోకం వెళ్తాం. మనకి కూడా ఈ యేసు అనే ఒక మార్గాన్ని సులభతరం చేశాడు. ఇశ్రాయేలీలకు కూడా సులభతరం చేశాడు. మీరు బలి ఇవ్వాలనుకున్న వాటిని, మీరు అర్పించాలనుకుంటున్న అర్పణలన్నింటినీ ముందు వెండిగా మార్చి, ఆ వెండిని మరలా అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాటిని ఏం చేయాలి, మరలా మనం బలి ఇవ్వాలనుకున్న వాటిగా మార్చుకోవాలి. అయితే ఇదంతా ఎక్కడ జరగాలండి? ఇదంతా ఎక్కడ జరగాలంటే ఎక్కడో జరగాలి, ఎక్కడో జరిగి తర్వాత దేవాలయానికి రావాలి. కానీ యేసు ప్రభు వారి సమయంలో కయప అనే ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు అయిన తర్వాత ఈ వ్యాపారం అంతటా దేవాలయంలోనే పెట్టాడు. ఈ వ్యాపారం మొత్తం, ఈ బిజినెస్ అంతా దేవాలయంలోనే పెట్టాడు. అది కూడా ఎట్లా జరుగుతుందంటే, ఒక గొర్రె 3,000 అనుకోండి, ఒక గొర్రె 3,000 అనుకో, దాన్ని 10,000కు అమ్ముతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, కొంటే కొనాయా లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు. వీడు ఎక్కడికి వెళ్తాడు? దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఊరి తెలియదు కదా, ఊరి తెలియదు కాబట్టి కొనుక్కోక మానడు, కొంటే కొను లేకపోతే లేదు అని ఇష్టం వచ్చిన రేట్లు వచ్చినోడు వచ్చిన దగ్గర పిండుకుంటున్నారు. అంటే దోపిడీ చేసుకుంటున్నారు. ఇంకా ఎవరున్నారు అక్కడ? రోకలు మార్చేవారు ఉన్నారు. రోకలు మారవటం అంటే, ఇప్పుడు వేరే దేశం నుంచి వస్తారు. వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి యెరూషలేములోనికి వచ్చి యాజకుడి సమక్షంలో కానుకలు వేయాలి. కాబట్టి ఈ ఇశ్రాయేల్ దేశపు కరెన్సీగా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నాడు. అమెరికాలో ఏంటండి, ఇక్కడ ఇండియాలో రూపాయి, భారతదేశంలో, అమెరికాలో డాలర్. $1 వచ్చేసి ఎన్ని రూపాయలకు సమానం? 93, 92. అంటే ఆ డాలర్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఈ రూపాయల్లోకి మార్చుకోవాలంటే 93 రూపాయలు ఇవ్వాలి ఈ రోకలు మార్చేవాడు. కానీ ఎంత ఇస్తున్నారో తెలుసా? వాళ్ళు ఇష్టం వచ్చినంత, వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు అదునుగా చేసుకొని సాగిస్తున్నారు. అంటే 90 రూపాయలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు 50 రూపాయలే ఇస్తున్నారు. ఇట్లాంటి అవినీతి అక్కడ జరుగుతుంది. వీటిలన్నిటినీ చూసి అక్కడ గొర్రెలు ఉండటం, గొడ్లు ఉండటం, ఇక్కడ అవినీతి వ్యాపారం చేయటం చూసి యేసు ప్రభు వారు మండిపడి కోపపడ్డాడండి. అవును, యేసు దేవాలయంలో, దేవుని మందిరంలో అక్రమాలు, చెడు పనులు జరిగితే యేసు ప్రభు వారు ఊరుకోరు. దేవుడు ఊరుకోడండి. ఆయన సహించడు. దేవాలయంలో అక్రమాలు జరిగితే, అన్యాయం జరిగితే, చెడు పనులు దేవాలయంలో జరిగితే దేవుడు సహించడండి. అయితే మన మందిరంలో ఏం జరుగుతుంది? ఆ మందిరం గురించి పక్కన పెట్టండి. మన మందిరంలో ఏం జరుగుతుంది? సరే, మన మందిరంలో మనం ఎలా ఉంటున్నామండి? మనం ఎలా ఉంటున్నాం? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా నుంచుకోనుమని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉండిద్ది. అంటే మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి. మనం మన దేవాలయానికి ఎలా వస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఎలా వస్తున్నాం? కొంతమంది వస్తారండి, తాగొస్తారు దేవాలయానికి, భయం ఉండదు. కొంతమంది వస్తారు
వచ్చి కూడా వల్గర్ మాటలు, వెలిచూపులు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి కొందరు వస్తారు మూలన కూర్చొని పబ్జీ గేములు, ఫ్రీ ఫైర్లు ఆడుతూ ఉంటారు. అంటే దేవాలయంలో ఎలా రావాలి? దేవాలయానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలంటే వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి. దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలాంటి పద్ధతిగా ఉండాలి. అయితే దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి వచ్చిన స్త్రీలను లొంగ తీసుకొని వారితో శయనించారండి ఇద్దరు. ఎవరు వాళ్ళు? ఏలీ కుమారులు ఓప్ని, ఫినెహాస్ అనే ఇద్దరు దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి స్త్రీలు వస్తారు కదా, వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళతో శయనించారు ఇద్దరు. దేవుడు ఊరికే ఊరుకున్నాడా? ఆయన లేదు. ఆయన వాళ్ళని కుక్క సావు చచ్చేటట్టు చేశాడు. ఇంకొక ఇద్దరు ఉన్నారండి. ఇంకొక ఇద్దరు దేవుడు ఆజ్ఞాపింపని మరొక అగ్నిని వాళ్ళు దేవాలయానికి తీసుకొని వస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వాళ్ళని దహించి వేసింది. చూద్దామా? లేవియకాండం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును. వారు యెహోవా సన్నిధిన మృతి పొందాడు. చాలండి. అయితే దేవుడు ఆజ్ఞాపించలా. దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని వీళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరో? నాదాబు, అబీహులు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు అహరోను కుమారులు. అహరోను ఎవరో? మోషే అన్న అహరోను. అయితే ఇందాక చెప్పుకున్నాము ఓప్ని, ఫినెహాసులు ఎవరో? ఏలీ కుమారులు. ఏలీ ఎవరో? యాజకుడు, దేవుని యాజకుడు ఆయన. వీళ్ళు కూడా యాజకులే, ఓప్ని, ఫినెహాసులు కూడా. యాజకుని కుమారులని దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలా. అహరోను కుమారులని దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదండి. దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని వాళ్ళని దహించి వేసిందంట. అంటే దేవుని మందిరంలో వేరొక దాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. వేరొక అగ్నిని, దేవుడు ఆజ్ఞాపించిన అగ్నిని వీళ్ళు ప్రవేశపెట్టారు. మోషే మనకి చాలా ఇష్టమైన వ్యక్తి. మోషే అన్నే కదా అహరోను కుమారులే కదా వీళ్ళని దేవుడేం ఊరుకోలేదు. అహరోను కుమారులైనా సరే వాళ్ళని దహించి వేశాడు. మరి మన మందిరంలో మనం కూడా అన్య ఆచారాలను తీసుకొని రావాలా? చెబితే వినరు. చాలా తరం నుంచి వస్తుంది, ఎప్పటి నుంచో ఉంది ఈ ఆచారం అంటారు. కానీ ఎప్పటి నుంచో ఉందే ఈ ఆచారం అనేది కాదండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడా లేదా అనేదే ముఖ్యం. దేవుడు ఆజ్ఞాపించిన వేరొక అగ్నిని తీసుకొని వస్తే దేవుడు ఊరుకున్నాడా? మరి ఇక్కడ బైబిల్లో లేనిది, దేవుడు చెప్పనిది వేరే ఆచారాన్ని, అన్య ఆచారాన్ని మనం కూడా అలా చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. దేవుడు ఊరుకోలేదు. వాళ్ళని చంపేశాడు, దహించి వేశాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన అగ్ని దహించి వేసింది. అయితే దేవుడు ఆ ఆలయం గురించే కాదు, ఆ ఆలయమును పాడు చేసిన దేవుడు ఊరుకోడు. మరొక ఆలయం ఉంది. అదేం ఆలయం? ఈ దేహం అనే ఈ దేవాలయం. ఈ దేహం అనే ఈ దేవాలయాన్ని పాడు చేసిన దేవుడు ఊరుకోడండి. 1వ కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే
ఊరుకోలేదు. ఈ దేవాలయం, ఈ దేహం అనే ఈ దేవాలయాన్ని పాడు చేసిన దేవుడు ఊరుకోడంట. ఆ దేవాలయంలో ఏం జరగాలండి? వాళ్ళకి దేవాలయంలో ఏం జరిగిద్ది? ఆరాధన జరిగిద్ది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? క్రయ విక్రయాలు, బిజినెస్, వ్యాపారం జరుగుతుంది. మరి ఈ దేవాలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కానీ ఇక్కడ ఏముంటున్నాయి? దేవుడు మనలోనికి రావాలంటే, దేవుడు అక్కడ దేవాలయంలోనికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి. గొర్రెలు, మేకలు, గొడ్లు, పావురాలు, వ్యాపారం చేసే బల్లలు, వ్యాపారస్తులు, వీళ్ళంతా దేవాలయంలోనికి దేవుడు వెళ్ళాలంటే అడ్డుగా ఉన్నారు. మరి మన ఈ దేహం అనే ఈ దేవాలయంలోనికి యేసు ప్రభు వారు ప్రవేశించాలంటే ఏం అడ్డుగా ఉన్నాయండి? మన చెడు తలంపులు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. మన హృదయంలో ఏమున్నాయండి? ఇవన్నీ ఉన్నాయి. దేవుడు మన హృదయంలో ఉంటే ఇవన్నీ ఉండవు. దేవుడు మన హృదయంలో లేకపోవటం వల్లే ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజు దేవాలయంలో ఆరాధన జరగాలి, అయితే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఈరోజు మన ఈ దేహం అనే ఈ దేవాలయంలో దేవుడు ఉండాలి, అయితే ఈ చెడు కార్యాలన్నీ, చెడు బుద్ధులు, చెడు తలంపులన్నీ ఉంటున్నాయి. మనం ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలి, అలాగే ఈ దేహం అనే దేవాలయాన్ని కూడా మనం కాపాడుకోవాలండి. దేవాలయాన్ని అపవిత్రతకు, అన్యాయ స్థితికి, కరప్షన్కి, అంటే దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మనం మార్చకూడదు. అలానే మన ఈ దేవాలయాన్ని పాపం నుంచి, పాపపు స్థితిలో నుంచి మనం తప్పించుకోవాలి. పాపపు పరిస్థితుల్లో నుంచి మనం దూరపడాలి. ఎలా? మనం పాపపు పరిస్థితే వచ్చినప్పుడు, మనకి పాపపు పరిస్థితి అంటే పాపం చేసే పరిస్థితే వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 2వ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. చాలండి, చాలు. అయితే పాపపు పరిస్థితే మన దగ్గరకు వస్తే, అంటే మనం పాపం చేసే పరిస్థితి వస్తే మనం ఏం చేయాలంట? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. అంటే మనం పాపపు పరిస్థితి వచ్చినప్పుడు పారిపోవాలండి. అలా పారిపోతే పాపంలో పడిపోము, పరిశుద్ధులుగా ఉంటాం. మన ఈ దేహం అనే ఈ దేవాలయాన్ని కాపాడుకుంటాం. మనం పారిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, యోసేపు. పోతీఫర్ భార్య యోసేపుని లొంగ తీసుకోవటానికి, అంటే తనతో శయనించమని తన్ని భావోద్వేగాలకు గురి చేసింది, తనతో శయనించమని బలవంతం చేసింది. ఎవరో? పోతీఫర్ భార్య యోసేపుని. యోసేపు అక్కడ ఉన్నాడా? యోసేపు పారిపోయాడండి. మిమ్మల్ని ఒకటి అడుగుతా, యోసేపుకి నిగ్రహ శక్తి ఉందా లేదా? ఉందా? యోసేపుకి నిగ్రహ శక్తి ఉందా లేదా? ఉందా? నేను అంటాను, యోసేపుకి నిగ్రహ శక్తి లేదు కాబట్టే ఆయన పారిపోయాడు. తనకు తెలుసు తన శరీరము బలహీనమైనది, ఇంకొక నిమిషం నేను ఉంటే పాపంలో పడిపోతా అని ఆయనకు తెలుసు. ఆయనకి నిగ్రహ శక్తి లేదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిగ్రహ శక్తి ఉంటే నువ్వేమైనా చేసుకో, నేను ఇంతే ఉంటా అనేవాడు. అంటే ఆయనకి నిగ్రహ శక్తి లేదు. ఆయనకు తెలుసు నా శరీరము బలహీనమైనది, నేను మరు నిమిషము ఎక్కువ ఎక్కడ ఉంటే నేను పాపంలో పడిపోతా. అందుకే ఆయన పారిపోయాడు. పారిపోకుండా అంతే ఉన్న ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? దావీదు. సాయంత్రం వేళ అయింది, సరదాగా డాబా ఎక్కాడు. అంటే బాల్కనీయో బంగ్లానో ఎక్కాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, చల్లటి గాలి తోలుతుంది, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు దావీదు. తిరుగుతూ ఉంటే కిందకు చూశాడు. కింద ఒక ఆడపిల్ల స్నానం చేస్తూ ఉంది.
స్నానం చేస్తూ ఉంటే, అయ్యో నా దేశపు స్త్రీలకి సరిగా స్నానం చేయటానికి కూడా వసతి లేదే అని బాధపడాల్సిన రాజు ఆయన. చూశాడు చూశాడు చూశాడు, మొహం కూడా తిప్పుకోలేదు, అంతే ఉన్నాడు. పిలిపించుకున్నాడు, పాపం చేశాడు, పడిపోయాడండి. పారిపోయినట్టయితే ఆయన జీవితంలో ఆ మచ్చ ఉండేది కాదు. పారిపోలేదు, పాపంలో పడిపోయాడు. తర్వాత పశ్చాత్తాపం పొందాడు, అది వేరే విషయం. అయితే దావీదు పారిపోలేదు, ఏసేపు పారిపోయాడు. ఏసేపు మెలకువగా ఉన్నాడండి, మెలకువగా ఉండి పారిపోయాడు. దావీదు పారిపోకుండా ఉన్నాడు, పాపంలో పడిపోయాడు. మనం మెలకువగా ఉండాలి. అలా మెలకువగా ఉండకపోతే మన పక్కనే మనం వెంబడిస్తా ఒక మృగం ఉండిద్దంట, ఒక సింహం ఉండిద్దంట మన మింగటానికి. అవునండి, ఒక మృగం, ఒక సింహం ఉండిద్ది మనల్ని మింగటానికి. చూద్దామా ఏంటా సింహం? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై, 5వ అధ్యాయం 8వ వచనం అండి. 1 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుచున్నాడంట. మన పక్కనే ఉంటాడు ఆయన. ఎవరో? అపవాది. మన పక్కనే ఉండి ఎవడు దొరుకుతాడా అని మింగటానికి చూస్తూ ఉంటాడు. మనం మెలకువగా ఉండి పారిపోయే వారమై ఉండాలండి. పారిపోకపోతే వాడు మింగేస్తాడు. అయితే సింహం మింగటం ఏంటండి? సింహం మింగటం ఏంటి? సింహం దేన్నైనా సరే పటపట పెకిలించి ఎముకలను సైతం పటపట నవలగల దంతబలం దానికి ఉండిద్ది. అర్థమవుతుందా? సింహాన్ని దేన్నైనా సరే నవలగల దంతబలం, పంటి బలం దానికి ఉండిద్ది. కానీ దీని పళ్ళేవైని, ఈ సింహానికి పళ్ళేవైని, దాని పళ్ళు ఎవరు పీకారు? దాని పళ్ళు కల్వరి కొండ మీద వేలాడబడుతున్న యేసయ్య దాని పళ్ళన్నీ పీకేశాడు. మనల్ని వెంబడిస్తున్న ఈ అపవాది, మనల్ని ఎప్పుడు తరుముతూ బెదిరిస్తున్న ఈ అపవాది, ఈ సింహాన్ని నుంచి, ఈ సింహం నుంచి, ఈ పళ్ళు లేని సింహం నుంచి మనం పారిపోతే యూదా గోత్రపు సింహమైన యేసయ్య దానితో యుద్ధం చేస్తాడు. నన్ను వెంబాడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. చాలా. అయితే మనల్ని వెంబడిస్తున్న ఈ సైతానుతో యేసు ప్రభువారు యుద్ధం చేస్తాడు. ఇది పళ్ళున్న సింహం కాదు, ఇది పళ్ళు లేని సింహం. మన యేసయ్య యూదా గోత్రపు సింహం. ఆయన మన పక్షానుండి దానితో యుద్ధం చేస్తాడు. యేసు ప్రభువారు చివరగా ఆ పరిసయ్యులతో ఏమన్నారండి? చివరగా యేసు ప్రభువారు ఆ పరిసయ్యులతో ఏమన్నారు? యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోహాను సువార్త 9 కాదు 19 అండి, సారీ. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. చాలండి. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతా అని అంటున్నాడు. యేసు ప్రభు వారు ఆయన దేహాన్ని గూర్చి, ఆయన శరీరాన్ని గూర్చి ఆ మాట చెప్తే వీళ్ళంతా అక్కడున్న దేవాలయం గురించి అని భ్రమపడుతున్నారు. అక్కడున్న దేవాలయం గురించి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎరగల. 46 సంవత్సరాలు కట్టారు ఈ దేవాలయాన్ని.
ఈయన 3 రోజుల్లో కడతాడంట అని నివ్వెరబోతున్నారు. యేసుప్రభు వారు 3 రోజుల్లో కట్టాడండి. ఆయన మన కోసం చనిపోయాడు, మన కోసం పడగొట్టబడ్డాడు, మన కోసం పడగొట్టబడి తిరిగి 3 రోజుల్లో లేచాడు. ఈరోజు ఆయనలో ఉన్నవారం అయితే, ఆయన వెంబడి నడుస్తున్న వారం అయితే, ఆయన అనుసరిస్తున్న వారం అయితే మనము పడగొట్టబడి మనము లెగుస్తాం. మనము ఈ పాప పూరితమైన ఈ దేహాన్ని పడగొట్టబడి మనము లెగుస్తాం, మనము కట్టబడతామండి. అలా ఆయనలో చనిపోయిన వారమైతే ఆయనలో కూడా బ్రతుకుదుము అని 2 తిమోతి 2లో ఉంది. 2 తిమోతి 2:11 ఉంది. ఆయనతో చనిపోయిన వారమైతే ఆయనతో బ్రతుకుతామంట. మనం కూడా కట్టబడతాం, మనం కూడా లేస్తాం, బ్రతుకుతాం. ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడే వారమై ఉండాలండి. అయిపోయింది. ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడే వారమై ఉండాలి, విడవబడే వారమై మనం ఉండకూడదు. మనం మన దేహాలను కాపాడుకుంటూ ఈ దేవాలయాన్ని ఎట్లా అయితే మనం అవినీతి పాలు కాకుండా కాపాడుకుంటామో, అదేవిధంగా ఈ దేహాన్ని కూడా పాపానికి అప్పజెప్పకుండా మనం కాపాడుకోవాలి. అట్లా కాపాడుకుంటూ దేవుడు 2వ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే వారమై మనం ఉండాలి. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభువారు ఇప్పుడే వస్తే నీ స్నేహితులు, నీ బంధువులు, నీతో ఉన్నవారు, నీ పక్కన ఉన్నవారే ఎత్తబడుతుంటే ఇలా మనమేమో కిందే ఉండి అయ్యో వీళ్ళు ఎత్తబడుతున్నారే, మనమేంటి ఇలా ఉన్నాం అని పైకి చూస్తే పైన మధ్యాకాశంలో యేసు ప్రభువారు ఉంటారు. ప్రతి నేత్రము ఆయన్ను చూచును అన్నది కదా. అప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉండిద్ది ఆలోచించండి. మన పరిస్థితి ఎలా ఉండిద్దండి? మనం విడవబడిన వారే ఇక్కడే ఉంటాం. జనులంతా, మన పక్కన వాళ్ళంతా కనిపించకుండా పైకి ఎత్తబడతా ఉంటారు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండిద్ది? అయ్యో అని రొమ్ములు బాదుకుంటాం. అప్పుడు అయ్యో అయిపోయింది మ్యాచ్, ఏం లేదు, ఇంకా మనం ఇంకేమి చేసినా అంత వృధా. మనం చేయాల్సిన ప్రతి పని ఇప్పుడే, సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అంటే సమయం ఉన్నప్పుడే మనం ఆయనతో ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయన్ని అనుసరించాలి. మన పాపపూరితమైన దేహాలను సమాధి చేసి నూతనంగా యేసులో లేపబడాలండి. అయితే మనం ఎత్తబడే వారం అయితే ఎలా ఉండిద్ది ఆలోచించారా ఎప్పుడైనా? యేసు ప్రభు వారు వచ్చి మధ్యాకాశంలో మనం ఎత్తబడుతుంటే ఇదేంటి నేను లెగుస్తున్నాను, ఇదేంటి ఎత్తబడుతున్నాను అని ఆలోచించుకోండి ఒకసారి. కింద ఉన్న వాళ్ళేమో కిందే ఉన్నారు, పైన చూస్తే యేసు ప్రభు వారు మధ్యాకాశంలో ఉంటాడు. అప్పుడు ఎలా ఉండిద్ది మనకి? ఆ ఆనందమే వేరు కదా. ఒకసారి ఆలోచించండి, ఆ ఆనందమే వేరు. ఇక ఈ లోక శ్రమలన్నీ అయిపోయినాయి, ఇంకేముండవు మనకి. అయ్యా నేను ఎత్తబడుతున్నానా, అయ్యా నీకు నేను పరిశుద్ధుడిగా ఉన్నానా అని మనకు ఆనందమే ఆనందం. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలు కారిపోతాయండి ఆ సమయంలో. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, యేసును గాంచేదా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, మనసార ప్రభు యేసును గాంచేదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంతును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలములకు ఏతెంతును,
మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలములకు ఏతెంతును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంతును. దేవుడు వచ్చినప్పుడు మన ఈ దేవాలయాన్ని అవినీతి పాలు కాకుండా, అక్రమం జరగకుండా, అన్య ఆచారాలు మన దేవాలయానికి రాకుండా మనం కాపాడుకుంటా ఎప్పుడు నిత్యం మన దేహాన్ని కూడా పాపపూరితానికి పాపానికి అప్పజెప్పుకోకుండా నిత్యం మనం ఉండాలని, అలా ఉండి ఎత్తబడే వారమై ఉండాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నానండి. ఆమె